నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ రేటు ఆల్ టైమ్ హైకి చేరుకుంది. కేవలం పసిడి మాత్రమే కాదు, వెండి ధర కూడా ఆల్ టైమ్ హైకి చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. అప్పుడప్పుడు మెరుపు తీగల రేట్లలో కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ ఆ తర్వాత అంతకు 3-4 ఇంతలుగా ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. తులం బంగారం ధర 1,50,000కు చేరువ అవుతుండగా కిలో వెండి 3 లక్షల రూపాయలకు చేరువవుతోంది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో ధరలు ఒక్కసారి చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,200 రూపాయలుగా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,30,700కు చేరింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో 2,66,903 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం. ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు ఒక్కసారి చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,530 రూపాయలకు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,650 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,06,900కు చేరింది. ఇక మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ఏకంగా 5,000 పెరగడంతో ప్రస్తుతం రేటు 2,92,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే తులం వెండి 2,920 రూపాయలు. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.06% అంటే 1,42,118 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ మార్చ్ ఫీచర్స్ 1.04% అంటే 2,71,765 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,600లకు చేరువైంది. ప్రస్తుతం $4,595.69 దగ్గర ట్రేడ్ అవుతుండగా ఔన్స్ వెండి $85.54 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దాంతో పాటుగా వివిధ దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు వెండి 3 లక్షల మార్కును క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి నాటికి వెండి 5 లక్షల మార్కును సైతం టచ్ చేస్తుందని నిపుణుల అంచనా.